అంతగానో దేవుడిని ఏం కోరుకుంటాను అన్న? మాకు అన్ని ఇచ్చిన మోడీ సల్లగుండాలని కోరుకుంటున్నా. నేను ఈ రోజుకి ఇంత ప్రశాంతంగా ఉండి వ్యాపారం చేస్తున్నా అంటే కారణం మోడీ గారు గ్యారంటీగా ఉండి నాకు రుణం ఇప్పించడం వల్లే కదా. ఊర్లో ఉన్న మా అమ్మా నాయనలకి అప్పులు తెచ్చి పంటలేసుకునే అవసరం లేదు. కండ్లు మంటలు మండుతున్నా పోయిలా గొట్టం పెట్టి ఊదే బాధ లేదు. కడుపులో ఉన్న ఇబ్బంది పొద్దున్న దాకా ఆపుకొని చీకటి పడ్డాక ఊరవతలకు పోయే దౌర్భాగ్యం లేదు. మోదీ తీసుకొస్తున్న స్కీముల వల్ల అందరికీ అన్ని పనులు అయితానాయి. నేను ఎంతో సంతోషంగా చెప్తున్నా, ఇది నా భారత్. మోదీ గారి ఆలోచనలతో ఎదుగుతున్న భారత్. కమలం గుర్తుకి ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం. ఏం పేరే? నా పేరు శ్రీనివాస్. శ్రీనివాస్ గారు ఏం చేస్తారే? వ్యవసాయం. వ్యవసాయం ఎంత ఉంది? వ్యవసాయం ఉన్నది ఎకరన్నర. ఎకరన్నర ఉంది. ఏం పంట వేస్తారు పెద్ద ఆయన? వరి. వరి. ఈసారి బాగా కరువు వచ్చింది కానీ పంట బాగా పండిందా? పండలేదు. పండలేదు. నీళ్ళు లేవు, పండలేదు. పండలేదు. అంటే ఎంత పండింది ఈసారి? 10 గుంటలు 15 గుంటలు అట్లా పండింది. ఇప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం బోనస్ 500 ఇస్తాను, ఇచ్చినా? ఇయ్యలేదు, ఇంకియ్యలేదు. ఇయ్యలేదు. ఇయ్యలేదు. ఇప్పుడు ఏమైనా పెద్ద ఆయన, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి. దేశ ప్రధానిని ఎన్నుకునే ఎలక్షన్స్ ఇవి. ఇండియా కూటమి ఎన్డీఏ కూటమి మధ్యలో పోటీ నడుస్తున్నది. హైవేస్ రంగం కానీ, రక్షణ రంగం కానీ, ఏ రంగంలో కానీ అభివృద్ధి చెందాలంటే ప్రధానమంత్రి ఎవరైతే బాగుంటుంది అనుకుంటారు? మోడీ గారు ఉంటేనే మంచిది అనిపిస్తుంది. మోడీ గారు. ఎందుకు మోడీ గారు కావాలనుకుంటారు మీరు? మోడీ గారు ఉన్న కానించి అన్ని పథకాలు ప్రజలకు అందుతున్నాయి. కంట్రోల్ బియ్యం కానీ, ఇప్పుడు కరోనా టైం నుంచి కంట్రోల్ బియ్యం రావటం, మన వ్యాక్సిన్ అవి అందుతున్నాయి ప్రజలకు. ఇప్పుడు ప్రజల గోరేది గుట్ట మోడీ గారు గెలిస్తేనే మంచిది అని ఆలోచన. మోడీ గారు గెలిస్తే ఇప్పుడు మోడీ గారు గెలవాలంటే నల్గొండ పార్లమెంట్ కూడా కావాలి. అంటే ఎన్డీఏ గవర్నమెంట్ 400 సీట్లు పక్కా అంటుంది, అవరి బార్ 400 సీట్లు అంటుంది. అంటే నల్గొండలో అవకాశం ఉందంటారా? తప్పకుండా గెలుస్తాడు. సజిరెడ్డి గారు మాత్రం 190% గెలుస్తాడు. అసలు గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ లేదంటారు కానీ ఎందుకు లేదండి? ఒకసారి వచ్చి చూస్తే అర్థమైంది. ఎక్కడనో కూకొని గ్రామీణ ప్రాంతాన బీజేపీ లేదనటం అది తప్పేవారం. అక్కడ బీజేపీ గెలుస్తుంది అంటావు? గెలుస్తుంది. అంటే గల్లీలో వాళ్ళు ఉన్నా ఢిల్లీలో మాత్రం మోడే. మోడే పక్కా అంటావు? పక్కా. మళ్ళీ మోడీ రావాలంటావు? మళ్ళీ మోడే రావాలి. దేశం అభివృద్ధి కావాలన్నా మోడీ వల్లనే. మోడీ వల్లనే. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. నమస్తే. నమస్తే అన్న. ఏం పేరే? నా పేరు జానయ్య అన్న, ఒగ్గు జానయ్య. ఏం చేస్తావు జానయ్య? నేను సుతారు పని వ్యవసాయం చేస్తాను. చేస్తాను. ఎట్లా పని దొరుకుతుందా? మంచిగా మంచిగా దొరుకుతుంది అన్న. ఎంత వస్తుంది రోజు కూలి? రోజుకు 1000 రూపాయలు ఇస్తారన్న. అంటే మేస్త్రివా? మేస్త్రి అన్న. అంటే డైలీ దొరుకుతుందా? అంటే అటు ఇటుగా అటు వారంలో ఒక 4 రోజులు 4 రోజులు చేస్తాను. ఇప్పుడు ఏం లేదు జానన్న, ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి. ఇండియా కూటమి ఎన్డీఏ కూటమి మధ్యలో పోటీ నడుస్తున్నది. అంటే దేశం డెవలప్మెంట్ కావాలన్నా, రక్షణ, రోడ్లు, రైల్వే రంగం ఎవరు కావాలన్నా కూడా ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నావే? మాకు మా టోపీ నరేంద్ర మోడీ వస్తేనే మంచిగా ఉంటుంది. మాకు నీళ్లు దొరుకుతాయి, మా వ్యవసాయం రంగం దొరుకుతుంది, అన్ని బాగుంటాయి. మా ఎంపీ మేము గెలిపించుకుంటాం ఖచ్చితమైన కన్ఫర్మ్. అంటే నువ్వు బీజేపీ కాబట్టి అంటున్నావు? లేదన్న, నాకు మంచి చేసిరన్న. బీజేపీ అయినా నాకు మంచి చేసే వాళ్ళు కావాలి. అది నాకు మంచి కావాలన్న, రైతుల బాగా కావాలి. మా వ్యవసాయం మేము పని చేసుకుంటే వాళ్ళకు మా పని చూపెట్టేట్టు కావాలి మాకు. గదే మాకు బీజేపీ నమ్మకం అనిపించింది. నిజంగా ఖచ్చితం అన్న, ఈ మాట తిరుగులేదు. దాంట్లో మా వ్యవసాయం పడినా మాకు వచ్చినా కానీ మాకు ఖచ్చితంగా ఈసారి యాసంగా అయితే అన్న 1 ఎకరం చేసిన అన్న, బోర్ నీళ్ళు లేవు, ఎండిపోయింది. ఇంకా ఏం చేతికి రాలే, గొర్రెలకు ఇచ్చేసినాం. గొర్రెలకు ఇచ్చినామన్నా. అంటే మోడీ ప్రధాని కావాలంటే నల్గొండ పార్లమెంట్ కూడా గెలవాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా ఓటేస్తాం, గెలిపించుకుంటాం. మళ్ళా ఢిల్లీ నరేంద్ర మోడీ మాకు ఖచ్చితమైన మాట. దాంట్లో తిరుగులేదు. పక్కా కన్ఫర్మ్. నిజంగా నువ్వు ఏ తిరుగులేదు కానీ నాకు అట్లా అనిపిస్తుంది. అంటే నా పార్టీ అని కాదు, మంచి పనుల వల్ల నాకు నమ్మకం. అదే అన్న, అంతే అంటావు? ఏ తిరుగులేదు. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే అన్న.